I think there's advantages to everything. Digital technology is the future and we are promoting it. రీజనబుల్గానే ఉంటాయా ఫీజెస్ అనేది ఒక డౌట్ ఉంది, దాని గురించి ఏం చెప్తారు? I think we are one of the most reasonable CBSE school in Nellore. హలో వ్యూస్, అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ క్యాంపస్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెనుబల్లి రామకృష్ణ గారు అదేవిధంగా దివ్యారెడ్డి గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. కొత్త బిల్డింగ్ మా కోసం చూపించేస్తారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, బిల్డింగ్ ఎలా ఉంది, రూమ్స్ ఎలా ఉన్నాయి, ఒకసారి చూపిస్తారా? Yes, please come, especially for her and her viewers. Please come. The first tour from us. థ్యాంక్ యూ. పాయింట్స్. అవన్నీ స్కూల్ ఓనర్స్ రామకృష్ణ దివ్యారెడ్డి. రామకృష్ణ గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ ఫార్మర్. దివ్యారెడ్డి గ్రాండ్ ఫాదర్ పెంచరెడ్డి గారు ఈజ్ ఆల్సో ప్రోగ్రెసివ్ షుగర్ క్యాన్ ఫార్మర్. బికాజ్ దట్ ఈజ్ మూలాలు అగ్రికల్చర్ నుంచి వచ్చి ఇద్దరు. సో అగ్రికల్చర్ నుంచి వచ్చి ఒక స్కూల్ స్థాపించే స్థాయికి ఎదిగారు అంటారు, right? అదే పిల్లల భవిష్యత్ బ్రైట్గా ఉండాలంటే మాత్రం మీరు రైట్ చాయిస్ని ఎంచుకోవాలి. అదే అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. మీ పిల్లల భవిష్యత్ చాలా బాగుంటుంది అని ఈ సందర్భంగా దివ్యారెడ్డి అండ్ పెనుబల్లి రామ్ సార్ చెప్తున్నారు. Inside is classrooms. Okay. So 7 classrooms. They're all similar size. Like big spacious classrooms, and as you can see, there's a lot of light, natural light and ventilation that is available. It is a central AC campus, but at the same time, fresh air is always fresh air when possible. So we do have that ventilation. We will have a digital board as well for advanced teaching, and the student-teacher ratio will be maintained even in this size classroom. AI and robotic learning classrooms, right? This is your classroom with the digital board. Okay. AI and robotics, we have something even more special planned for that in addition to this. Every floor we're doing for physically challenged, so to accommodate them. So inside, like, it's easy for them to get in if they want to, and they'll have like a support bar, everything built here. So this is the first lab that will enter. ఇదే అండి కెమిస్ట్రీ ల్యాబ్. ఇదంతా కూడా పిల్లల కోసం ఇంత పెద్ద ల్యాబ్ ఇక్కడ అరేంజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడికి రాబోతున్నాయి. What's this is happening? But this is the physics lab. ఇదేనండి ఫిజిక్స్ ల్యాబ్. న్యూ బిల్డింగ్ ఇనాగ్రేషన్ సందర్భంగా ఇక్కడ పూజాది కార్యక్రమం కూడా జరిగింది. సో ఆ విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ బిల్డింగ్లో ఉండేటువంటి 4 ఫ్లోర్స్లో కూడా ప్రతి ఒక్క ఫ్లోర్లో ఇలాగే ఆర్ఓ వాటర్ కోసం 2 ట్యాప్స్ని అరేంజ్ చేయడం జరిగింది. సో పిల్లలందరూ కూడా ఇక్కడే వాటర్ కూడా తాగొచ్చు అనమాట. సెకండ్ ఫ్లోర్లో బయాలజీ ల్యాబ్ ఇదే. చూద్దారా, చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ఈ బయాలజీ ల్యాబ్. సో వెంటిలేషన్ కానీ ఎయిర్ కండిషనర్ కానీ సో ఎంతో బాగుంది ఈ ల్యాబ్స్ అన్నీ కూడా. సో కొత్త టెక్నాలజీతో సరికొత్త బిల్డింగ్ని ఇక్కడ నిర్మించారు. చాలా బాగుంది. ఒకసారి అందరూ విజిట్ చేయండి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ బిల్డింగ్ని. అవెన్యూస్ ఫ్యామిలీ కోసం స్టాఫ్ రూమ్ అనమాట. సో ఫ్యామిలీ మెంబర్స్ లాగానే వాళ్ళకి బిల్డింగ్ మొత్తం కూడా ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏమైనా ఉందా? Yes. So there's 2 reasons to this. Our avenues branding is in blue, as well as the building branding that we were talking about, the sunrise, the sun rays, the beginning of a new era, of a new future. That is also yellow and orange. So you will see a lot of blue, yellow and orange throughout the building. సూపర్ మ్యామ్. సో I guess somewhere the message we're trying to give is going to come through.
which is the same concept. ఓకే In the common facilities in this floor, we have the art and craft room as well as the maths lab. And then we have our computer tech center, which is what we're very excited to be launching here in Nellore. థర్డ్ ఫ్లోర్లో మ్యాథమెటిక్స్ రూమ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ రూమ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్ ఇవన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో అరేంజ్ చేశారు. సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతా కూడా మొత్తం రెడీ అయిపోతుంది. ఎంత బాగుంది, ఎంత కొత్త టెక్నాలజీతో ఇదంతా రూపొందించారు అనేది ఒకసారి మీరు వచ్చి లైవ్లోనే చూడొచ్చు అనమాట. సో నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉండేటువంటి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్. సో ఇక్కడ ఎన్ని కంప్యూటర్స్, సో వెరీ స్పేషియస్ కంప్యూటర్ ల్యాబ్ అండి. మినిమం 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఇక్కడ కంప్యూటర్ ఏ టెక్నాలజీ నేర్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. సో చూడండి ఒకసారి ఎంత పెద్ద కంప్యూటర్ ల్యాబ్ అనేది. బయోమెట్రిక్ యాక్సెస్తో ఎగ్జామ్ హాల్లోకి లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. సో అందరికీ భయం వేస్తుంది ఎగ్జామ్ హాల్ అంటే, కానీ ఇక్కడ చాలా స్పేషియస్గా బయట మొత్తం కూడా కనిపిస్తూ సో చాలా పీస్ఫుల్గా ఎగ్జామ్స్ రాయొచ్చు అనమాట ఇక్కడ. Where all the good collection of books will be available for our children, and that will be the reading room with tables and chairs. And that reading room will also. ఇప్పుడు ఉండే ఏ టెక్నాలజీలో పిల్లలు బుక్స్ చదువుతారంటారా, చదివిస్తారా? See, I think there's advantages to everything. Digital technology is the future, and we are promoting it. But I think when you read from a book, the concentration, better attention span, those skills are also very needed. So just because we're moving towards the future, you don't forget all those qualities. So we will incorporate both. We will have both digital as well as a good stock library. మ్యామ్ ఇంత చక్కగా ఇంత స్పేషియస్గా బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ పిల్లలకి రీజనబుల్గానే ఉంటాయా ఫీజెస్ అనేది ఒక డౌట్ ఉంది, దాని గురించి ఏం చెప్తారు? I think we are one of the most reasonable CBSE school in Nellore. I mean, compared to the cities, even though we're bringing city infrastructure, we're not even at that level. So what we are trying to do is provide good quality education at affordable fees and be able to take care of our staff and their families as well, because we are creating an ecosystem here. We have the staff, we have our vendors, and we would like to make sure that ecosystem is growing in addition to the education that's growing here. సో ఇదండి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ న్యూ క్యాంపస్ టూర్ అంతా కూడా చూస్తారు కదండి. మీ పిల్లల భవిష్యత్తు బ్రైట్గా ఉండాలంటే ఖచ్చితంగా రైట్ ఫౌండేషన్ అనేది ఎంచుకోవాలి. నేనైతే రైట్ ఫౌండేషన్ ఏది అని అంటే అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ అనే చెప్తాను. సో ఎందుకంటే అట్మాస్ఫియర్ కానీ, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏఐ రోబోటిక్ లెర్నింగ్స్ కానీ ఎంతో చక్కగా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం అండి, ఒకసారి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ని విజిట్ చేయండి.